బుల్లితెరపై చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. డైరెక్టర్ మంజులా నాయుడు తీసిన ఈ సీరియల్స్కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. 2003, 2008 వరకు చక్రవాకం, 2008, 2013 వరకు మొగలిరేకులు, దాదాపు 10 ఏళ్లపాటు ఈ సీరియల్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకువెళ్లాయి. ఈ సీరియల్స్లో నటించిన స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయా, సాగర్, ఆర్కే నాయుడు, శాంతి, మామి, వెన్నెల క్యారెక్టర్లను అంత తేలికగా మరిచిపోలేరు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సీరియల్స్ ని రిపీట్లో వేస్తున్నా టీఆర్పీ టాప్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్స్ క్రేజ్ ఎలాంటిదో. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్లో ఇంద్ర తమ్ముడిగా నటించిన దయా పాత్రలో నటించిన పవిత్రనాథ్ మరణించారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవి, నువ్వు లేవన్న విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. నీ మరణవార్త విన్నాక అది నిజం కాకూడదని కోరుకున్నాను. అబద్ధమైతే బాగుండు అనుకున్నాం. కాని నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళావన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాం. నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై చెప్పలేకపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి కలగాలి. నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తినివ్వాలి అని ఇంద్రనీల్ వర్మ, మేఘనలు ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. వారి పోస్ట్ చూసిన మొగలిరేకులు ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. దయా చనిపోవడమేంటి? అసలేం జరిగింది? ఎప్పుడు, ఎలా, ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆరాలు మొదలుపెట్టారు. దీంతో దయా అలియాస్ పవిత్రనాథ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దయకు అమ్మాయిల పిచ్చి అని, భార్యను రాచి రంపాన పెట్టేవాడని, కుటుంబాన్ని పోషించేవాడు కాదని ఇలా చాలా విషయాలు తెలిసాయి. మరి వీటిల్లో నిజమెంత? నిజంగా దయకు అమ్మాయిలంటే పిచ్చా? భార్య చెబుతున్న విషయాల్లో నిజమెంత? అతని స్నేహితులు ఏమంటున్నారు తెలుసుకుందాం. మొగలిరేకులు సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి బుల్లితెర ఇండస్ట్రీని షాకుకు గురిచేసింది. ఒకప్పుడు తన నటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ ఇలా అకస్మాత్తుగా మరణించిన విషయాన్ని నటీనటులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు దయా మరణించటానికి కారణాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు. అయితే పవిత్రనాథ్ ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడానికి కారణం మానసిక కుంగుబాటు అని తెలుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆయన గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. అటు ఇండస్ట్రీ స్నేహితులకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు పవిత్రనాథ్. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ ద్వారా అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్లో కనిపించాడు. చివరిసారిగా అతడు కృష్ణ తులసి అనే సీరియల్లో మల్లికార్జున పాత్రలో నెగటివ్ రోల్ చేశాడు. పవిత్రనాథ్ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మానసికంగా చాలా కుంగిపోయాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. కాని దయా భార్య శశిరేఖ వర్షన్ మరొకలా ఉంది. 2009లో తమకు పెళ్లైందని, 11 ఏళ్ల పాప, 8 సంవత్సరాల బాబు ఉన్నాడని చెప్పింది. పెళ్లైనప్పటినుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి. అర్ధరాత్రి 2-3 అయినా అమ్మాయిలతోనే మాట్లాడుతూనే ఉంటాడు. అతను జాతకాలు చెబుతాడు. ఆ పిచ్చితో అతని దగ్గరకు చాలామంది అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళను ఇంటికి పిలిపించుకొని బెడ్రూంలోకి లాక్ చేసుకొని వెళ్ళి గంటలు గంటలు బయటకు రాడు. ఏంటిది అని అడిగితే కొట్టి, తిట్టి రోడ్డెక్కి అరుస్తాడు. ఈ విషయంలో మా అత్తయ్య, మామయ్యలు నాకు సపోర్టు చేయలేదు. పెళ్లైన ఏడాదికి నన్ను బయటకు పంపేశారు. ఆ టైంలోనే నేను ప్రెగ్నెంట్. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు కొందామని నన్ను నమ్మించారు. నా నగలు అమ్మి డబ్బు ఇస్తే మణికొండలో ఇల్లు కొన్నారు. తర్వాత కూడా ఆయన పద్ధతి మారలేదు. 4-5 నెలలు ఇంటికి రాకుండా ఉండిపోయేవాడు. వచ్చినా అస్సలు మాట్లాడేవాడు కాదు. ఒక్క రూపాయి కూడా ఖర్చులకు ఇచ్చేవాడు కాదు. చిన్నపిల్లలతో నేను ఎంతో కష్టపడ్డాను. జాబు తెచ్చుకొని పిల్లల్ని నేనే పోషిస్తున్నాను. పిల్లల ముఖం చూసి నేను ఇన్నాళ్ళు సంసారం చేస్తూ వచ్చాను. వాడికి ఎంత అమ్మాయిల పిచ్చి అంటే, ఒక అమ్మాయిని 8 ఏళ్లు ప్రేమించి మోసం చేశాడు. నాకు పెళ్లైన తర్వాత ఈ విషయం తెలిసింది. ఆమె నాతో మాట్లాడింది. అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నేను 2012 మార్చి 1న అతనిపై కేసు పెట్టాను. మా అత్తయ్య, మామయ్యల దగ్గరకు వెళ్ళి, మీ అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెబితే వాళ్ళు ఈ విషయాన్ని చాలా సింపుల్గా తీసుకున్నారు. నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. అదే టైంలో ఇంటికి వచ్చి గొడవ చేశానని నాపై రివర్స్ కేసు పెట్టారు. మొగలిరేకులు సీరియల్లో దయా అనే క్యారెక్టర్ చేశారు. అంతఃపురం సీరియల్లో చేశాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. భార్యాభర్తలు అంటే ఏ విషయాన్నైనా పంచుకుంటారు.
ఇంతవరకు నాతో ఆయన మాట్లాడింది లేదు. ఏం చేస్తున్నాడో కూడా చెప్పడు. నేను కట్నమిచ్చే పెళ్లి చేసుకున్నా. మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ చూసి పెద్దలు పెళ్లి చేశారు. పెళ్ళైనప్పట్నుంచి ప్రాబ్లం మొదలైంది. మ్యారేజైన ఏడాదికే నాకు పాప పుట్టింది. 6 నెలలు అవగానే పిల్లలు అనేవారు. పిల్లలు పుట్టిన తర్వాత నాతో పాటు పిల్లలతో కూడా మాట్లాడటం మానేశాడు. అందరితోనూ బాగానే మాట్లాడతాడు. భార్య, పిల్లల్ని పట్టించుకోడు. ఇంటికి రాకపోయినా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడినా అడిగానంటే చావ బాధేసేవాడు. గోడకేసి కొట్టేస్తాడు. జాలి, దయ అలాంటివి ఏమీ ఉండవు. కొట్టేసి ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడు. కాల్ చేసినా మాట్లాడడు. జీరో కమ్యూనికేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటమే. ఇన్ని బాధలు పెట్టినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. బయటకు వెళ్ళి ఉద్యోగం తెచ్చుకొని పిల్లల్ని పెంచుకుంటున్నా. తనని నేను చాలా ప్రేమించా, ఇష్టపడ్డా. 4 ఏళ్ల క్రితం అతనికి హార్టెటాక్ వచ్చింది. సర్జరీ అయిన వారం నుంచే తాగటం మొదలుపెట్టాడు. నాకు ఫైనాన్షియల్ సపోర్టు లేకపోవటంతో 2 షిఫ్ట్లలో జాబ్ చేసి పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా అని 2 ఏళ్ల క్రితం దయా భార్య శశిరేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై పవిత్రనాథ్ ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు. కొన్నాళ్లకు సీరియల్స్కు కూడా దూరమయ్యాడు. కట్టుకున్న భార్య తనపై చేసిన ఆరోపణలు, మరోవైపు సీరియల్స్ లేకపోవటంతో అతను మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడా? లేక వ్యక్తిగత కారణాలు కారణమయ్యాయా అనే దానిపై క్లారిటీ లేదు. పవిత్రనాథ్ మృతిపై అతని కుటుంబ సభ్యులు స్పందించి అధికార ప్రకటన చేస్తే తప్ప అతని మరణానికి కారణమేంటనేది తెలిసే ఆస్కారం లేదు. దయా ఎలా చనిపోయారన్నది స్పష్టంగా తెలీదు కానీ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో సూసైడ్ అని థంబ్నెయిల్స్ పెట్టడంతో దయకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇంద్రనీల్, మేఘన తీవ్రంగా స్పందించారు. పాపం, దయా కొన్నేళ్లుగా హెల్త్ ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. హార్ట్ స్ట్రోక్ వస్తే స్టంట్ వేశారు. పెయిన్స్ మేకర్ని పెడితే దాన్ని మళ్లీ రీప్లేస్ చేశారు. ఇవన్నీ మీకు తెలుసా? తెలియకుండా సూసైడేమో అని పిచ్చిరాతలు రాస్తున్నారు. అసలు మీరు ఎవరండి సూసైడని చెప్పడానికి? అసలు మీకు పవిత్రనాథ్ గురించి తెలుసా? దయచేసి ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దు ప్లీజ్. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టేసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. మేము మనిషిపోయిన బాధలో ఉన్నాం, ఇంకా బాధ పెట్టొద్దు అంటూ ఎమోషనల్ అయ్యారు ఇంద్రనీల్, మేఘన దంపతులు. 4 రోజుల క్రితం ఊపిరి తీసుకోవటంలో సమస్య తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారట. అప్పటికే పరిస్థితి విషమించటంతో హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా పవిత్రనాథ్ మరణించాడని సన్నిహితులు చెబుతున్నమాట. పవిత్రనాథ్ మరణంపై మొగలిరేకులు సీరియల్ రైటర్ కమ్ డైరెక్టర్ బిందునాయుడు విచారం వ్యక్తం చేశారు. మొగలిరేకులు సీరియల్లో కనిపించి దయా అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని, తనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దయా అలియాస్ పవిత్రనాథ్ ఫ్రెండ్స్, సన్నిహితులు, అతనితో పనిచేసిన వారు అతను చాలా సైలెంట్ అండ్ కైండ్ పర్సన్ అని చెబుతున్నారు. కానీ భార్య మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చెబుతూ అతని పేరు దయా కాని లేనిదే అది అన్న రీతిలో అతని గురించి చెబుతున్నారు. ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో అని అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి చెబితే కాని అసలు విషయం ఏంటి అనేది బయటకు రాదు.